ఫైనల్లీ మహేంద్రగిరి అయితే వచ్చాను. ఎలా కనిపిస్తుంది? కనిపించబోంటది. అది శివుడు కూడా వెనకాల ఉంది. మంచుతో మొత్తం వస్తాడు, మంచుతో మొత్తం కవర్ చేస్తుంది. కొండపైకి ఎక్కుతున్నా, ఆ భీముడి కొండ నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఆంజనేయుడు నీ వాడు, నీతోనే ఉంటాడు. వచ్చేసాం భీముడి కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. వెనకాల కనిపిస్తుందా భీముడి కొండ? మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఆ లోన గుడి మొత్తం చూస్తానండి. ఇదో భీముడి కొండ. మా వాడు ఇప్పుడు లోనికి వెళ్ళి అవతల పక్కల ఎగ్జిట్ అవుతాడు. మా వాడు పాపం చేసాడు, పుణ్యాలు చేసేలా చూస్తామా? వెళ్ళిపోవా. పాపాలు చేస్తే ఆ పక్కన రాలేరంట. ఇదో శివలింగం ఉంది, శివుడి గుడి. ఇది సైడ్లో బా, ఇలా అవతల వెళ్ళి రాబోవా. అతను వస్తే పుణ్యం చేసినట్టంట, పాపాలన్నీ పోతాయంట. కాలు ముందు కాలు పెట్టు బావా, ముందు కాలు పెట్టు. పాపాలన్నీ పోయాయి, చేసిన పాపాలన్నీ పోతాయంట ఇలా వస్తే. డిగ్రీ ఫస్ట్ అరే వస్తాను వచ్చేస్తున్నా. నువ్వు చేసిన పాపాలన్నీ పోతాయిరా, పాపాలన్నీ పోతాయి. చేసిన పాపాలన్నీ పోతాయి, పాపాలన్నీ పోతాయి. కొత్తూరు బావా వస్తే కనిపిస్తుంది. ఇంకా ఏదో స్టోన్ ఒకటి ఉందంట, రాయ. వెళ్దాం, చూపిస్తాను. మ్యూజికల్ స్టోన్స్ చెప్పే కదా, రాయి కొడితే వేరే సౌండ్ వస్తుంది చెప్పే కదా. ఇది నార్మల్ రాయా, ఈ రాయి కొట్టే సౌండ్ వస్తుంది చూడండి. ఇదో చెప్పే కదా సౌండ్ వస్తుంది. ఈ రాయనే మనకి ఇందులో చూపించా కదా శివలింగం. ఆ లింగం దేని తర్వాత కొండ ఎక్కితే ఈ రాయి కనిపిస్తుంది. అదే మ్యూజికల్ స్టోన్ అని చెప్పే కదా, మ్యూజికల్ స్టోన్కి దగ్గరలోనే గృహ ఒకటి ఉంది. సరే లోన్కి వెళ్ళి చూద్దాం ఏముంటుంది, ఏం గృహ అని వెళ్తే. ఇది అర్జునుడి గృహ అన్న. లాస్ట్ టైం నేను ఒక ఇన్స్టా రీల్లో చూసాను, అక్కడ విగ్రహం లాంటి ఉండేది. ఇప్పుడు ఒట్టి పమ్మిదులు అవే ఉన్నాయి, ఇంకేం లేవు. నాకైతే దీని గురించి సరిగ్గా తెలియదు. మీకేమైనా తెలుసుకుంటే కామెంట్ చేయండి. నేనైతే మహేంద్రగిరి ట్రిప్ని మా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇలా ఎంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మహేంద్రగిరి వెళ్ళారు? వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఎన్నో వీడియోస్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి. అలాగుండు రాషన్ బాబు